జై తెలంగాణ అందరికీ నమస్కారం. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో గుంపు మేస్త్రి పరిస్థితి ఎట్లా ఉందంటే, కుక్కను సింహాసనం ఎక్కించినంత మాత్రాన కుక్క బుద్ధులు మారుతాయంటే మారి. నిన్ను ఏ స్థాయిలో కూర్చోబెట్టినా, తెలంగాణ ప్రజలు నీకు ఏ హోదా కట్టబెట్టినా నీ బుద్ధి కుక్క బుద్ధే తప్పితే మరో బుద్ధి రాదు నీకు. ఇవాళ సిగ్గు మానం లేకుండా ఇవాళ కేసీఆర్ గారిని అంటా ఉన్నావు. నేను ముఖ్యమంత్రి అయిన దాకా ముఖ్యమంత్రి అయిన తర్వాత జారిని అడుగులు కొట్టుకున్నాడు, ఆ పాపం దాకింది కేసీఆర్ కానీ. నువ్వు హాస్పిటల్ పోయినప్పుడే నీ కుక్క బుద్ధులు అర్థమైన జనాలకు. నీ వెహికల్ చేష్టలు, నీ రాక్షసానందం కోసమే నువ్వు హాస్పిటల్ పోయిన తప్పితే ఒక తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి వారు చిన్న ప్రమాదానికి గురైనని చెప్పి నువ్వు పోలేదన్న బుద్ధి అందరికీ తెలుసాదు. ఆ రోజు అందరికీ స్పష్టంగా అర్థమైంది. నీ వెహికల్ చేష్టల కోసం, నీ రాక్షసానందం కోసం, నువ్వు నీ తృప్తి కోసం నువ్వు అయినా తప్పితే వారి మీద ప్రేమతోటో ఓదర్చడానికి కాదు అనే విషయం అందరికీ తెలుసు. ఇంకొక మాట అంటా ఉన్నావు, నన్ను జైలుకు పంపిండు. పాపము అనేది ఏదైనా జరుగుతుందంటే అది నీకు జరుగుతుంది. నీ బిడ్డ పెళ్లికి కూడా నువ్వు జైలు నుంచి అనుమతులు తీసుకొని, కోర్టు ద్వారా అనుమతి తీసుకొని రావాల్సినటువంటి దౌర్భాగ్య స్థితిని నువ్వు అనుభవించినావు. నువ్వు చేసిన పాపాలకు పరిహారం అది. నువ్వు చేసిన పాపాలకు భగవంతుడు వేసిన శిక్ష అది. రాష్ట్రానికి నువ్వు చేయగలబెట్టిన అన్యాయాలకు దేవుడు నీకు చేసిన శిక్ష అది. ఇవాళ నువ్వు అంటా ఉన్నావు కేసీఆర్ గారు పడ్డరు, నన్ను తోలు తీస్తా అంటున్నావు. నిన్ను తోలు తీస్తా అనలే. రైతులకు కానీ ప్రజలకు కానీ ఇబ్బంది పెడితే తోలు తీస్తా అన్నాడు. నీకు నువ్వు అన్వయించుకుంటున్నావు. నువ్వేమంటున్నావు, ఎట్టి పరిస్థితుల్లో నా పేరు తలిస్తే బాగుండు, నా పేరు తీస్తే బాగుండు, ఒక్కసారి నా పేరు తీస్తామని చెప్పేసి గోతికాడ నక్కలేక కాపలాగా వస్తున్నావు. నువ్వు నీ పేరు అసలే తీయకపోయేసరికి ప్రజలలో నీ ఇజ్జతి మానం మొత్తం పోతున్నది. గంటన్నర ప్రెస్ మీట్లో నీ పేరు, నీ ఊసు రాలేదంటే నువ్వే పాటి మోగనువో, ఇంత షిపాయివో అర్థం కావాలి. దాన్ని తట్టుకోలేక నీ నోటికి వచ్చినట్టు ఉడతా ఉన్నావు. ఓసారి అంటున్నావు నా కళ్ళకు చూసి మాట్లాడను, నా పేరు తీసే దమ్మున్నదా అంటున్నావు. మరొకసారి నా పేరే తీయలేదని బాధపడతావు. అంటే దీని అందరికీ కారణం ఇవాళ నువ్వు ఉన్న ఫ్రస్ట్రేషన్ అట్లాంటిది. తొండ దొర కొడతా నీ అవ్వ అనుకుంటావు మాట్లాడుతున్నావు. ముఖ్యమంత్రి నువ్వు, నీ అవ్వ తొండ దొర కొడతా అంటావు. నీకు తొండ దొర కొట్టలేదా మేడం? నీకు దొరకడం రా తొండలు. నీది ఇదా ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉండి మాట్లాడేది. రాష్ట్రాన్ని బర్బాద్ చేసిన బిడ్డ, ఈ రాష్ట్రం ఎటుపోతుంది సోయిన దాన్ని మాట్లాడితే దానికి సమాధానం చెప్పడం చేత కానీ కాంగ్రెస్ సన్నాసులో ఇవాళ కేసీఆర్ గారి మీద నోరు వారేసుకుంటా ఉన్నారు. ఇవాళ రాష్ట్రానికి ఏ మేర అన్యాయం జరుగుతూ ఉన్నది, ఎంత మేర నష్టం జరుగుతూ ఉన్నది, సాగునీరు కానీ త్రాగునీరు కానీ ఇతరత్ర రాష్ట్రానికి జరుగుతున్నటువంటి నష్టం పైన కేసీఆర్ గారు ఒక సుదీర్ఘమైనటువంటి ప్రెస్ మీట్ ద్వారా ప్రతిదీ కూడా క్షుణ్ణంగా వివరించారు. మీకు చేతనైతే దానిపైన మాట్లాడాలి. ఇవాళ నీకు నోరు ఉందని చెప్పి లొట్టబొట్ట నోరు వేసుకొని నీ నోటికి వచ్చినట్టు మాట్లాడుకుంటే రాక్షసానందం పొందుతున్నావు. చూడవు, నీ రాక్షసానందానికి చరమగీతం తెలంగాణ ప్రజలే వాడతారు. కేసీఆర్ గారి నాయకత్వాన్ని మెడలు వంచి ముక్కు భూమికి రాయించే రోజు కూడా దగ్గరికి వస్తుంది బిడ్డ. అనవసరంగా కేసీఆర్ గారి మీద కుసంస్కారంగా మాట్లాడుతున్న నిన్ను శిక్షించే రోజు భగవంతుడు ఒక రోజు అనేది నిర్ణయించి పెట్టుకుంటాడు. ఖచ్చితంగా గతంలో నువ్వు ఏదైతే జీవితం అనుభవించినావో, జైళ్ళలో ఉన్నా అని చెప్పేసి జాతర దర్శించడానికి పోయినావు జైలుకు. నువ్వు చేసిన బ్లాక్ మెయిలింగ్లకు, దొంగదందలకు జైలుకు పోయినావు. నువ్వు జైలు పోవడం వల్ల తెలంగాణకి ఏమైనా నష్టం వచ్చిందా? నువ్వు జైలు పోవడం వల్ల తెలంగాణ ప్రాంతానికి కానీ రాజకీయాలకు కానీ మేలు జరిగింది. నేను ఫ్రస్ట్రేషన్లో ఉన్నా, నేను అది తీసుకుందును. నువ్వు తీసుకునేదే ఉన్నది. వీళ్ళందరూ ఎన్నో చేసిన వీళ్ళందరూ నేను చర్యలు తీసుకోకపోతున్నా, నీకు చేతనైతే చర్యలు తీసుకోమని చెప్తున్నాం. ఎక్కడ అవినీతి జరుగుతుంది దానిపైన స్పందించమని చెప్తా ఉన్నాం. ఇప్పటి వరకు 101 కమిషన్లు వేసుకున్నావు. ఎక్కడ ఏ కాన అవకాశం నీకు రాలేదు. ఎక్కడ చర్యలు తీసుకునే పరిస్థితి నీకు లేదు. కాబట్టి ఇవాళ చేతులు ఎత్తేసి సంక నాకుంటా మూలగబడి సప్పుడేకుంటున్నావు. పాలించడం చేతకాక రాష్ట్రాన్ని బర్బాద్ చేస్తూ ఉన్నావు. ఇవాళ అప్పుల అని చెప్పి నీతులు చెప్పే నువ్వు నీ ఈ 2 ఏళ్ల పాలనలో 2.5 లక్షల కోట్లు అప్పు చేసినావు. దానికి సమాధానం చెప్పాలి చేతనైతే. అక్కడ ఏదైతే అప్పు చేసిండో 10 ఏళ్లల్లా దానికి రెట్టింపు ఆస్తులను కూడా పెంచిండు కేసీఆర్ గారు. ఇలా 2.5 లక్షల కోట్లు అప్పు చేసి నువ్వేం మిగిలినావంటే సమాధానం లేదు నీ దగ్గర. వాటికి సమాధానం చెప్పడం చేతగాక ఫ్రస్ట్రేషన్లో వరుతున్నదంటే మరొకటి కాదు అని హెచ్చరిస్తూ ఉన్నాం.